తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఈ బర్డ్ ఫ్లూ కలకలం అయితే ఎక్కువగా ఉంది. మనం చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పేరుపల్లి, కానూరులోని పౌల్ట్రీ ఫారాల్లో అయితే దాదాపు అన్ని పౌల్ట్రీ ఫారాల్లో కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే రెడ్ జోన్ అలాగే సర్వేలెన్స్ జోన్స్ అయితే ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ అంటే ఆ పౌల్ట్రీ ఫారం కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇక సర్వేలెన్స్ జోన్ అంటే 10 కిలోమీటర్ల రేడియస్లో అయితే సర్వేలెన్స్ జోన్ ఉంటుంది. ఈ రెడ్ జోన్లో 144 సెక్షన్ అలాగే సర్వేలెన్స్ జోన్లో 133 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకకుండా అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అతను పౌల్ట్రీ ఫార్మ్ దగ్గరలోనే నివసిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ వ్యక్తికి జ్వరం రావడంతో అయితే అధికారులు అతన్ని పరిశీలించి అయితే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతని శాంపిల్ సేకరించి అయితే ల్యాబ్కు పంపించగా అతనికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ ఉందని తేలినట్లయితే మనకు సమాచారం అవుతుంది. దీంతో అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలైతే భయపడిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా చికెన్ తినడం మానేశారు, ఎగ్స్ తినడం మానేశారు. అయినప్పటికీ కూడా తాజాగా మనిషికి బర్డ్ ఫ్లూ సోకడంతో అయితే ఇక మొత్తానికే చికెన్ తినడానికి అయితే ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలు ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే మధ్యాంధ్రకు సంబంధించి కూడా ఎవరు కూడా చికెన్ ముట్టుకోవట్లేదు. అటు అధికారులు కూడా కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని చెప్పేసి కూడా సూచించడంతో అయితే ఆ ఏరియాలో చికెన్ తినడమే మానేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో చికెన్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అంటే మొత్తంగా డిమాండ్ పడిపోవడంతో అయితే ధరలు అయితే తగ్గే మనం చూసుకోవచ్చు. స్కిన్లెస్ చికెన్ కేజీకి 160 వరకు అయితే పడిపోయింది. ఇంకా ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనిషికి బర్డ్ ఫ్లూ సోకడంతో అయితే చికెన్ తినడానికి చాలామంది భయపడుతున్న నేపథ్యంలో అయితే చికెన్ ధరలు, ఎగ్స్ ధరలు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనిషికి బర్డ్ ఫ్లూ సోకడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. సో అతని నుంచి ఇంకెవరికైనా బర్డ్ ఫ్లూ వ్యాపించిందని చెప్పేసి కూడా అధికారులు వాకప్ చేస్తున్నారు.